నేషనల్ అవార్డ్స్ లో మరో చిన్న సినిమా నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని అందుకొనుంది. ముందు కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన నిఖిల్ చిత్రం ఇప్పుడు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై మరో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. 2022లో తెలుగు సినిమా ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకుంది. అయితే కార్తికేయ 2 ఘన విజయం మాత్రం టాలీవుడ్ కు అపురూపమని చెప్పాలి. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కార్తికేయ సీక్వెల్ పాన్ ఇండియా కంటెంట్ తో తెరకెక్కడంతో ఇండియా వైడ్ గా దుమ్మురేపింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లోనూ ఎవరు ఊహించని విధంగా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ తమిళ చిత్రంగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం జాతీయ పురస్కారం అందుకోనుంది. ఇదే సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రవివర్మన్ నేషనల్ అవార్డు అందుకోనున్నారు. అలాగే బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో ఆనంద్ కృష్ణమూర్తి జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్ కు నేషనల్ అవార్డు అందనుంది. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టం ఎంపికైంది. ఇదే చిత్రం ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో పురస్కారాలు అందుకోనుంది.